హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల గైడ్లైన్స్ ప్రకారంగా మనం అప్లోడ్ అయితే చేయకపోతే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో దీనిలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వార్నింగ్ ఇవ్వడం అండ్ రెండోది వచ్చేసి డైరెక్ట్గా మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనమాట. సో మూడు స్ట్రైక్స్ పడితే మాత్రం మన ఒక ఛానల్కి యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది. సో 3 స్ట్రైక్స్ పడితే మాత్రం డేంజరే. సో మనం ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత మనకి లక్షల్లో వ్యూస్ ఉన్నా వేస్టే. కాబట్టి స్ట్రైక్స్ పడకుండా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. వార్నింగ్ ఇవ్వడం వేరు, స్ట్రైక్ పడడం వేరు. సో ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు స్ట్రైక్స్ వేయడం అయితే మనకి కొత్త పాలసీ అయితే రావడం అయితే అది జరిగే కొత్త పాలసీలు అయితే అది కొత్త పాలసీలో అట్లా వస్తున్నాయి. అంటే కొత్తగా చాలా స్టార్ట్ చేసే వాళ్ళకి ఓకే, చాలా బెనిఫిట్ అది. ఎందుకంటే చిన్న వార్నింగ్ ఇస్తా అంటే మనకు కూడా తెలుసు కదా, ఈ వార్నింగ్ ఇచ్చింది ఇది మళ్ళీ మనం రిపీట్ చేయకపోతే బాగుంటుంది, ఆల్రెడీ మనకు వార్నింగ్ ఇచ్చిందని మళ్ళీ అలర్ట్ అవుతాం. అదే ఇంతకుముందు డైరెక్ట్ మనకు అంటే ఈ వార్నింగ్ ఇచ్చినా కూడా మనం అదే అట్లాగే రిపీట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనకు స్ట్రైక్ అయితే పడడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు వార్నింగ్ ఇచ్చినప్పుడే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ స్ట్రైక్ పడకుండా ఉండాలి. సో స్ట్రైక్ పడితే ఆ స్ట్రైక్ని ఏ విధంగా తీసేసుకోవాలనేది మన వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నాకైతే నేను వీడియోలో లైవ్గా మీకు చూపెడుతున్నాను. అది ఏ విధంగా స్ట్రైక్కి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ స్ట్రైక్ తీసేయడానికి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ చూడొచ్చు, మనం యూట్యూబ్ స్టూడియోకి అయితే నేను వచ్చాను. ఇక్కడ చూడండి, ఛానల్ వైలెన్స్ అని యాక్టివేట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అండ్ స్ట్రైక్ అని కనబడుతుంది. వార్నింగ్ ఆల్రెడీ మన స్ట్రైక్ అయితే పడడం జరిగింది. దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు. సో నేనైతే ఒక వెరీ డేంజరస్ అంటే అది చెప్పకూడదు. సో వెరీ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ అని కనబడుతుంది కదా మనకి. ఇక్కడ చూడొచ్చు, నేను టేక్ యాక్షన్ మీద అయితే క్లిక్ చేశాను. ఓకే, వెరీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ వీడియో అని చూపెడుతుంది. సో దాని మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ అయితే ఈ విధంగా వచ్చింది మనకు. అంటే ఇది జస్ట్ వార్నింగే, దిస్ ఈస్ ఏ జస్ట్ వార్నింగ్ అని కనబడుతుంది. అండ్ ఇట్స్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ అగైన్ యువర్ ఛానల్ విల్ గెట్ స్ట్రైక్ అండ్ వోంట్ బి ఏబుల్ టు గెట్ అగైన్ అని మనకి ఇక్కడ చూపెడుతుంది కదా. సో జస్ట్ వార్నింగ్ అని చూపెడుతుంది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నారు. సో సెకండ్ టైం, థర్డ్ టైం వరకు అయితే గోవింద అవుతుంది మన ఛానల్ని. సో దీనికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రైట్ సైడ్కి బీయింగ్ రివ్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మన వీడియోని అయితే ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా? చూపెడుతుంటే అసలు ఆ వీడియో ఏంటిది, కంటెంట్ ఎంటైర్ వీడియో మొత్తం కూడా డేంజరసే. సో ఇక్కడ మళ్ళీ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ సబ్మిట్ అప్పీల్ మీద క్లిక్ చేయకూడదు. చిన్న ట్రైనింగ్ అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, కమ్యూనిటీ గైడ్లైన్స్ పర్పస్లో చిన్న క్వశ్చన్స్ వేస్తారు, అవి మనం ఆన్సర్ చేయాలి. సో హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ సంబంధించిన అవన్నీ చదువుకోండి. సో ఇక్కడ చూడండి, చిన్న క్వశ్చన్స్ చేస్తాను. ఇక్కడ మొనాలి పోర్సే వీడియో కంప్లీటింగ్ అబౌట్ ఏజ్ స్ట్రైక్లీ అండ్ యువర్ యూట్యూబ్ షీ సెడ్ షీ ఫౌండ్, ఇట్లా కొన్ని చదువుకొని అది దానికి సంబంధించిన ఆన్సర్ కింద ఎస్ ఆర్ నో అనేది మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా నేను ఎస్ క్లిక్ చేశాను, చెక్ మీద క్లిక్ చేశాను, ఓకే, అది ఓకేనట. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్, ఇట్లా 7 క్వశ్చన్స్ ఇస్తారు మనకు. అది చదువుకొని అది అవునా కాదా అనేది మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి అవునా కాదా అని ఒకవేళ మనం నో పెట్టామనుకుంటే అక్కడ కింద చెక్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నో అని ఉంటుంది. మళ్ళీ ట్రై అయ్యానండి, ఎస్ పెట్టండి, ప్రాబ్లం లేదు. అది ఎస్ పెడితే ఇప్పుడు ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ అని కనబడుతుంది. సో ఇట్లా నేను ప్రతి 7 క్వశ్చన్లు అయితే కరెక్ట్ అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, అంటే మనం మిస్టేక్స్ చేసాము, ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి. సో అందుకే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే మనకు అది కొంచెం అర్థమైపోతుంది. కాబట్టి ఆ వార్నింగ్ మనకు తీసేయడానికి, ఆ డాష్బోర్డ్ నుంచి తీసేయడానికి ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయాలి. దాని కొద్దిగా మనకు అండర్స్టాండ్ అయితే అవుతుంది కాబట్టి. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేస్తున్నాను. ఓకే, చూడొచ్చు ఇక్కడ. సో కొన్నిటికి ఆన్సర్ మనకి రాంగ్ అయితే కూడా మనకి ఇక్కడ ట్రై అగైన్ అని మళ్ళీ క్లిక్ చేసేసి ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. సో ఆప్షన్ కూడా మనకి యూట్యూబ్ వాళ్ళే ఇస్తున్నారు. సో ఫైనల్గా ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్త చూడండి, వీడియోని చివరి వరకు చూసినప్పుడు మాత్రం మనం దీనికి ఎట్లా అప్లికేషన్ చేస్తున్నాం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడొచ్చు, ఆల్రెడీ నైస్ వర్క్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ అని కనబడుతుంది కదా. సో వాట్ నెక్స్ట్ అని అంటే యువర్ వార్నింగ్ విల్ బీ ఎక్స్పైర్ ఆన్ August 2, 2024.
సో నేను ఇది ఈరోజే నేను అప్లికేషన్ చేస్తున్నది వాళ్ళకి టెస్ట్ అయితే పాలసీ ప్రకారం అంటే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను కాబట్టి ఆగస్టు 2 వరకు ఇదైతే మనకి అక్కడి నుంచి అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మన కమ్యూనిటీ గైడ్లైన్స్ అగెనిస్ట్గా మనకి వార్నింగ్ స్ట్రైక్ అయితే పడితే దాన్ని అయితే మనం తీసేసుకోవడానికి మనము అప్పీల్ చేసుకోవడానికి పద్ధతి అయితే ఈ విధంగానైతే చేసుకోండి. ఓకేనా. సో ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే వీడియో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఇమీడియట్గా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇంత మంచిగా మీకు ఈ వీడియోని అయితే నేను మీకు ఇస్తున్నందుకు. ఓకేనా. సో ఇక్కడ క్లోజ్ ట్రైనింగ్ అని క్లోజ్ చేసేయండి. ఓకేనా. మళ్ళీ మీకు హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చినా కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చూపెడతాను. సో ఇక్కడ చూడండి, కంప్లీట్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అని కనబడుతుంది కదా. హోమ్ పేజ్కి వచ్చి నాకు మీకు చూపెట్టగానే ఓకే చూడండి, ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే టేక్ అన్ యాక్షన్ మీద చూడండి, ట్రైనింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చూపెడుతుంది మనకు. ఓకేనా. సో ఈ విధంగానైతే మనకు పడ్డ స్ట్రైక్ కానీ మనకు పడ్డటువంటి వార్నింగ్ కానీ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది మన వీడియో. వార్నింగ్ వీడియోని కూడా ఏ విధంగా రిమూవ్ చేసేయాలి అనేది మనం ఆల్రెడీ వీడియో చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా వార్నింగ్ వీడియోని ఏ విధంగా మనం అప్పీల్ చేసుకోవాలనేది చేశాను. ఒకసారి వీడియో సెక్షన్లో ఉంది, వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి.